ఇప్పటికీ కూడా చెప్తూ ఉన్నారు కదా, నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే ఏం చేయాలో చూస్తామని చెప్పి ఒక రకమైన ప్యానిక్నెస్ క్రియేట్ చేసే విధంగానే మాట్లాడుతూ ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి జనాలు భయపడతారు, ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే ఏమో 1 year అయిపోయింది, 4 years తర్వాత ఏ రకంగా ఉంటుందో తెలియదు కదా, మేము 100 కోట్ల రూపాయలు ఇక్కడ పెడితే మళ్ళీ ఉంటాయా, బెదిరింపులకు గురి అవుతామా, ఇక్కడ నుంచి మళ్ళీ తట్టాబుట్టా సర్దుకుని వెళ్ళిపోవాలా అని చెప్పి వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది కదా. అంటే ఆ టైప్ ఆఫ్ వ్యాఖ్యలు, ఈ మెయిల్ పంపించారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు, ఇది లోకేష్ ఆరోపణ మాత్రమే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న భాష, ఎస్పెషల్లీ మీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఒక రకమైన భయం క్రియేట్ చేసేలాగా, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ తాడు తీస్తాం. నేను చాలా కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడన్నా వదిలిపెట్టాం, మీరు ఏ దేశం పారిపోయినా కూడా తీసుకుని వచ్చేస్తాం అని చెప్పేసి. అంటే కక్ష సాధింపులు, ఓకే అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, నెక్స్ట్ మేము అదే చేస్తాం అనే ఒక ఇండికేషన్ వెళ్ళిపోతుంది కదా జనాల్లోకి కానీ పారిశ్రామికవేత్తల్లోకి కానీ. రాజశేఖర్ గారు యాప్ కూడా తయారు చేశారు, రవిశంకర్ గారు అదే చేశారండి, అప్లోడ్ చేయమన్నారు. ఎస్ అప్లోడ్ చేస్తూ సర్వర్ లోకి వెళ్ళిపోద్ది. అవునవును సార్, ఇప్పుడు సింగపూర్ పర్యటన గత 5 సంవత్సరాల్లో చేశారు కదండి. ఈశ్వరన్ అనేటువంటి ఒక ఆయన్ని మంత్రి, అక్కడ సింగపూర్ ప్రభుత్వంలో మంత్రిని ఆయన ఇన్వాల్వ్ చేశారు కదండి. గత 5 సంవత్సరాల్లో ఎందుకు మరి వాళ్ళకి భూములు ఇచ్చారు, లేదా వాళ్ళకి మరి ఏదైతే డబ్బు సంబంధించి కానీ అన్ని అలాట్మెంట్లు, అన్ని రకాలైనటువంటి టెండర్స్, అన్ని రకాలైన చేశారు కదా, ఎందుకు ఒక్క ఇటుక పెంచలేకపోయారు? 5 సంవత్సరాలు మేము అడ్డం పడ్డామా? ఇప్పుడేదో మేము అడ్డం పడితే ఇవి ఆగినట్టుగా వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవటానికి ఆడుతున్నటువంటి నాటకం ఇది. అంతకుమించి ఇంకేం కాదు సార్. వాళ్ళ అసమర్థతని మరి ఈ విధంగా వెళ్ళబుచ్చుకోవడమే. లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ మాటల్లో మీరు ఒకసారి చూడండి. వీళ్ళు ఎవరినైతే సింగపూర్ కంపెనీలో నమ్ముకున్నారో ఈశ్వరన్ అనేటువంటి ఆయన అవినీతి పరుడని సింగపూర్ గవర్నమెంట్ శిక్ష చేసి జైల్లో పెట్టింది. ఆయన్ని వీళ్ళు కలుస్తారు, ఆయనకి వీళ్ళు పనులప్పు చెప్తారు అంటే ఏంటి? ఆయన ద్వారా అడ్డగోలుగా అవినీతికి ఆంధ్రప్రదేశ్ లో పాల్పడడానికి ఈయన బినామీ లాగనో, ఈయనకి తోడు దొంగలాగనో తయారైనటువంటి వ్యక్తి ఈశ్వరన్. అలాంటి వ్యక్తి ఈ రోజు జైల్లో ఉన్నాడు. ఇంకా ఏది సింగపూర్ కాదండి. ఈ రోజు మరి ఇండియాలో అంత టెక్నాలజీ ఎవరికి తెలియకనా, లేదా ఇండియాలో దేశాలు ఇండియాలో ఉన్న టెక్నాలజీ వాడుకుంటా ఉంటే ఈయన సింగపూర్ పోయి వాళ్ళకి భూములు ఇచ్చి, వాళ్ళకి డబ్బు ఇచ్చి, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు అక్కడికి డబ్బులు పంపి, అక్కడి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ కి డబ్బులు తెప్పించుకొని, లేదా వాళ్ళ ఖాతాల్లోకి మళ్ళించుకొని ఎంత అడ్డగోలు అవినీతికి పాల్పడతా ఉంటే మీరు సింగపూర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో మాట్లాడారని మెయిల్స్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఎవరైతే అడ్డగోలుగా అవినీతి చేశారో, ఎవరైతే దాడులకు పాల్పడ్డారో, ఎవరైతే అధికారులు మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు అరాచక పాలన సమర్థిస్తున్నారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అన్యాయంగా దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టాం. అందుకే ఒక యాప్ తయారు చేశారు. ఏ ప్రాంతంలో ఏం జరిగినా కూడా వాళ్ళ సమస్యలు లేదా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తెలియజేయండి. తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మాట్లాడటం కూడా తప్పు పడితే అలాగే. ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే చేయాల్సిన పని ఏంటంటే రివెంజ్ తీర్చుకోవడం. ఆ యాప్ ఓపెన్ చేసి రివెంజ్. ఇప్పుడు సార్, అధికారంలోకి మేము గత వాళ్ళు 14-19 ఉన్నప్పుడు కూడా ఇవే అరాచకాలు జరిగినాయి, ఇవే కేసులు జరిగినాయి, ఇవే మర్డర్లు జరిగినాయి, ఇవే మానభంగాలు జరిగినాయి, ఇవే జరిగినాయి కదా, ఇదే దళితుల మీద దాడులు జరిగినాయి అప్పుడు కూడా. కానీ ఏం చేసాం మేమేమన్నా ఇంకా వాటి మీద కూర్చున్నామా? మేము ఇచ్చినటువంటి హామీల మీద, నవరత్నాల మీద కాన్సన్ట్రేట్ చేసాము, అవి నెరవేర్చాం మేము. కానీ వీళ్ళు చేస్తున్న పని చాలా పెద్ద డిబేట్లు అండి. ఆ డిబేట్ లో మనం వెళ్ళొద్దు. మీరు నెరవేర్చారా లేదా, నెరవేరిస్తే ఎందుకు మీరు అధికారాన్ని కోల్పోయారు, 11కి పరిమితం అయ్యారు అనేది అది చాలా పెద్ద డిబేట్. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. గురుమూర్తి గారు కంక్లూడ్ చేయాలి. ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం సార్. 11కి ఎందుకు పరిమితం అయ్యామంటే మీరు అర్థం చేసుకోవచ్చు. 40% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 11 వీళ్ళు అడ్డగోల హామీలు ఇచ్చారు. మేము ఇచ్చిన దానికన్నా, గతంలో మేము చేసిన దానికన్నా 10 చేస్తామని వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు నమ్మారు, మోసపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి రోడ్ల మీదకి వస్తా ఉన్నారు సార్. ఏడాది కాలంలోనే తెలుసుకున్నారు, ప్రజల్లో మార్పు వచ్చేసింది.